అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీపీ ఆస్ట్రోలాజిక్స్. మనం ఈరోజు ఈ వీడియో చూసే టాపిక్ ఏమిటంటే మకర రాశి వారి గురించి తెలుసుకుందామండి. గోచార గురు ఫలితాలు అనమాట. అంటే మకర రాశి వారికి గురువు అనే గ్రహం ఇప్పుడు మేషరాశిలో ఉన్నాడండి. మేషరాశి నుంచి వృషభ రాశికి వెళ్తాడు మే 1, 2024 నుంచి మే 14th. కానీ మనం 3 months ముందే పెడుతున్నామండి మకర రాశి వారికి ఏ టైం ఎప్పుడు బాగుంటుంది అనేసి. ఇక్కడ మెయిన్ పాయింట్ గమనించండి. మనం అంతకుముందు వీడియోస్ పెట్టేటోళ్ళం కదండి మకర రాశి గురించి. మకర రాశికి వ్యూస్ చాలా తగ్గిపోయినాయి. చూడండి 1K వ్యూస్, 910 ఇట్లా తక్కువగా వస్తున్నాయండి మకర రాశి. 1.5K అవంతా. ఎందుకంటే వాళ్ళంతా బాగుండాలి, టైం బాగుంది. ఎలా చెప్తున్నారు సార్ అంటే చూడండి, ఇప్పుడు కుంభరాశి తర్వాత ఫస్ట్ వీడియో పెట్టండి జన్మశని కుంభరాశి అనేసి. చూడండి ఎంత వ్యూస్, 72K వచ్చినాయండి. తర్వాత వీడియోకి 20K ఉన్నాయండి. తర్వాత 4.8K. అంటే ఇక్కడ వ్యూస్ ఎక్కువ కుంభరాశికి ఉంది. అంటే శని అనే గ్రహము జన్మశని ఇప్పుడు కుంభరాశి వారికి జరుగుతుంది అనేట్టుగా అర్థం అండి. అంటే మకర రాశి వారి టైం బాగున్నట్టే కదండి. మీకు ఇప్పుడు బ్యాడ్ టైం అయితే జరగట్లేదు, కానీ ఫలితాలు వెంటనే ఇవ్వట్లేదు అంతే అర్థం. అట్లా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క నక్షత్రం శని అనే గ్రహము కోటింగ్ ఇచ్చుకుంటూ పోతుంటాడండి. అదే అనమాట. నేను అందుకే అప్పుడు చెప్పాను కదండి, 2022 నవంబర్లో చెప్పాను కదండి, ఎప్పుడైతే కుంభరాశి వారికి జన్మశని స్టార్ట్ అవుతుందో మకర రాశి వారి టైం చాలా బాగుంటుందని చెప్పేసి. అంతేనండి ఆన్సర్. జనరల్గా మనకు బాగుందంటే ఇంకొకరికి బాగుండదు అన్నట్టుగా అర్థం అండి వచ్చేసి. మెయిన్ గన్ పాయింట్కి వచ్చేసండి, మకర రాశి వీడియో చూసేవాళ్ళు ఎప్పుడు సార్ నాకు గుడ్ టైం అంటే ఎక్సలెంట్ టైం ఫర్ మకర రాశి పీపుల్. జనవరి 15 నుంచి మార్చ్ 5 వరకు ఎక్సలెంట్ టైం అండి. ఈ టైం మీకు ఈ ఇయర్ మొత్తం బేస్మెంట్ మీరు ఇక్కడ వేస్తారండి. మళ్ళీ చెప్తున్నా అండి, మకర రాశి వారు జనవరి 15 నుంచి మార్చ్ 5 వరకు ఈ 2 నెలల్లో వచ్చేసి మీరు ఈ సంవత్సరం మొత్తం ఏమేమి చేయాలనుకుంటున్నారో అవన్నీ మీకు ఇక్కడ ఆలోచనలన్నీ కరెక్ట్గా వస్తాయండి వచ్చేసి. ఎలా చెప్తున్నారు సార్ అంటే ఫస్ట్ చూడండి, గురు గోచార ఫలితాల తర్వాత చెప్తారండి. ఫస్ట్ ఇక్కడ మంత్లీ ఫలాలు చూద్దామండి. మన మకర రాశి కదండి, మన మకర రాశి ఇది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి మకర రాశిలో గోచార గ్రహాలు ఉంటాయి కదండి. మిగతా గ్రహాలు సూర్యుడు, బుధుడు, కుజుడు, శుక్రుడు, ఈ 4 గ్రహాలు మంత్లీ ప్లానెట్స్ నెల నెలలో తిరుగుతూ ఉంటాయి. మిగతాటివి శని తెలుసు, శని 2వ సంవత్సరం గ్రహము, రాహుకేతులు 1.5 సంవత్సరము, గురువు 1 సంవత్సరం, అవన్నీ తెలుసండి. ఈ 4 గ్రహాలు నెల గ్రహాలు తీసుకుందాం. ఈ నెల గ్రహాలన్నీ మన రాశి పైన ప్రయాణిస్తాయండి. మకర రాశి పైన ఇవన్నీ ప్రయాణిస్తున్నాయి. ఆల్రెడీ మకర రాశిలో చూడండి సూర్యుడు ఉన్నాడు. తర్వాత బుధుడు వచ్చేసి ఫిబ్రవరి 1 ఎంటర్ అవుతారండి. అంటే ఇప్పుడు డేట్ 4/3 తెలియదు సార్ కరెక్ట్గా అండి. ఈరోజు 4 డేట్ అండి వచ్చేసి. కుజుడు రేపు ఎంటర్ అవుతారండి మకర రాశికి. తర్వాత శుక్రుడు అనమాట ఫిబ్రవరి ఎంటర్ అవుతాడు. ఈ అన్ని నెల గ్రహాలన్నీ రాశి పైన ఎంటర్ అవడం వల్ల, అన్ని దగ్గర ఉండడం వల్ల మన ఆలోచనలు మారతాయండి వచ్చేసి. సపోజ్ సూర్యుడు ఆల్రెడీ ఉన్నాడు కదండి, జనవరి 15 నుంచి సూర్యుడు మీ రాశిలో ఉన్నాడంటే గవర్నమెంట్ సంబంధించిన అంటే సూర్యుడికి సంబంధించిన కారకత్వం అన్నిటికీ మీ ఆలోచనలు మారతాయండి. ఆయన వచ్చేసి నాన్న గురించి ఆలోచించడం, గవర్నమెంట్ గురించి ఆలోచించడం, గవర్నమెంట్ జాబ్ కానీ, ప్రైవేట్ జాబ్ కానీ, ఇంకా బాస్తో సమస్యలు కానీ, సమస్య ఉండవు, అన్నీ కొంచెం పాజిటివ్గా ఉంటాయండి. వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట. ఆలోచనలు ఎక్కువ వస్తుంటాయండి సూర్యుడి గురించి. తర్వాత బుధుడి గురించి. మీ తెలివి ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి వరకు అండి మకర రాశి వారికి మీ ఇంటెలిజెన్స్ చాలా పెరుగుతుందండి. మీరు నోట్ చేసుకోండి. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి మీరు నోట్ చేయండి. మకర రాశి వారు ఫిబ్రవరి వరకు మీ తెలివి ఎలా ఉందో చూడండి. తెలివి ఇంటెలిజెన్స్ పెరుగుతుందన్నమాట. ప్రతి విషయం పైన సూక్ష్మంగా మీరు క్షుణ్ణంగా పరిశీలించి ఒక డిసిజన్ తీసుకుంటారనమాట. తర్వాత కుజుడు ఎంటర్ అవుతారండి. కుజుడు అంటే ఏం చెప్పండి, ఆల్రెడీ మీ రాశికి కుజుడు అనేది ఉచ్చస్థితి పొందుతాడండి. మకర రాశిలో కుజుడు మళ్ళీ ఉచ్చస్థితిలో పొందుతాడు కాబట్టి ల్యాండ్ కానీ, వెహికల్స్ కానీ, మెయిన్ చూడండి, వెహికల్స్ ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో వెహికల్స్ కొనుక్కోవడం కానీ, ల్యాండ్ కొనుక్కోవడం కానీ, ఇంకేమేమండి ల్యాండ్ విషయాలు, ఇవన్నీ చాలా పాజిటివ్గా ఉంటాయండి మకర రాశి వారందరికీ. తర్వాత శుక్రుడు చూడండి, శుక్రుడు కూడా ఎంటర్ అవుతాను ఫిబ్రవరి 12. ఇంకేం కావాలండి, అన్నీ కలిసి వస్తున్నాయండి మీకు. శుక్రుడు అంటే మనీ కదండి మెయిన్. అంత లాస్ట్ ఇయర్ ఒక వీడియో పెట్టాం కదండి, శుక్రుడు మకర రాశిలో వచ్చినప్పుడు కుంభరాశిలో వచ్చినప్పుడు మీకు డబ్బులు వస్తాయని చెప్పాం కదండి. ఈ శుక్రుడు మళ్ళీ మీకు ఇక్కడ పోయినా కూడా అంటే మార్చి 7 తర్వాత మీకు డబ్బులు వస్తాయన్నమాట. మనకు మ్యాక్సిమం ఈ మార్చి 15 వరకు, ఫిబ్రవరి మార్చి 2 నెలలు మనకు చాలా మంచి టైం అన్నట్టుగా అర్థం అండి. అప్పుడు ఎవరైనా ల్యాండ్, ఇవన్నీ ఆలోచనలు వస్తాయండి. ఎప్పుడు సరే ఆలోచనలు ఫుల్ఫిల్ అవుతాయంటే ఈ గురువు వచ్చే గ్రహము, గురువు మారుతాడు కదండి, గురువు మారిన రాశిని చూసినప్పుడు క్లారిటీ వస్తుందండి. అప్పుడు మనకు ఈ విషయాలన్నీ జరుగుతాయండి కింద ఉండేటివన్నీ. ఇదనమాట మెయిన్ కంటెంట్ వచ్చేసి. జాబ్ గురించి కానీ, బ్యాంక్ లోన్స్ చూడండి, సన్ అంటే జాబు, గవర్నమెంట్ జాబు, ప్రమోషన్స్ అవన్నీ, బుధుడు అంటే డాక్యుమెంట్స్, ల్యాండ్, బ్యాంక్ లోన్స్, బుధుడు అంటే లవర్స్ గురించి కానీ, పాజిటివ్గా కానీ, ప్రపోజ్ చేసిన సక్సెస్ అవ్వడం కానీ, కుజుడు అంటే వెహికల్స్ గురించి కానీ, వెహికల్స్, ల్యాండ్, ఇండ్లు, అంతే కదా, ఇల్లు కొనుక్కోవాలని ఆలోచన, వెహికల్ కొనుక్కోవాలని ఆలోచన, బైక్ కొనుక్కోవాలని ఆలోచన, శుక్రుడు డబ్బుల గురించి ఆలోచన, పెళ్లి గురించి ఆలోచన, మొత్తం అండి A to Z 4 గ్రహాలు చాలా ఉంటాయండి కారకత్వాలు. మిక్స్డ్ రిజల్ట్స్గా మనకు ఉంటాయండి. అన్ని పాజిటివ్ రీజన్సే.
చంద్రుడి పైన పోతున్నాడు కాబట్టి మనం మ్యాక్సిమం మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆలోచనలు పిచ్చిగా ఉంటాయండి ఇవన్నిటికీ మనకు. ఓకేనండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం మీరు కొన్ని ఫిక్స్ చేసి పెట్టుకుంటారు. అంటే నెక్స్ట్ వచ్చే ఒక 3 నెలల్లో ఇప్పుడు లోన్ కావాలంటే తీసుకోవాలి కదండి. 2 మంత్స్ 3 మంత్స్ పడుతుంది కదండి. ఇవన్నీ ఎప్పుడు సార్ మీకు ఆచరణలోకి వస్తాయంటే గురువు మారిన తర్వాత ఈ డేట్ చూడండి May 1, 2024 ఈ సంవత్సరం లోపల ఎప్పుడైనా జరగచ్చండి. అది మనం జన్మజాతకం బట్టి చెప్పొచ్చండి. నేను జస్ట్ గోచారంగా చెప్పాను, మిగతా మనకు జన్మజాతకం బట్టి చెప్పాలని చూసేసి అనమాట. అన్నీ చెప్పలేమండి కరెక్ట్గా. చూడండి ఫస్ట్ పాయింట్, గోచార గురువు జన్మరాశిని చూడడం వల్ల ఆ రాశి వారికి వెలుగులోకి లైట్లోకి వస్తారండి. ఫస్ట్ మీరు ఈ చూడండి 2020 నుండి మే వరకు చీకట్లో ఉన్నవారు వెలుగులోకి వస్తారు. ఈ సంవత్సరం అండి May 1 to May 14, 2024 వరకు మీరందరూ సొసైటీలో మంచి లైట్లోకి వస్తారండి, వెలుగులోకి వస్తారండి. గత 4-5 సంవత్సరం నుంచి మీరు బయటికి రాకుండా, మీ పేరు బయట లేకుండా, మీ దగ్గర ఏది మంచి శుభకార్యం తెలియకుండా ఉంటారు కదండి, వాళ్ళందరికీ మంచి పేరు వస్తుందని చెప్పొచ్చండి. సొసైటీలో నేను కూడా ఉన్నానని మీరు అందరూ గుర్తిస్తారండి. ఆ టైం అయ్యేగానే ఖచ్చితంగా చెప్తారండి మీరు. ఇప్పుడు మీరు ఆ మాట అనలేరు ధైర్యంగా. ఒక 6 మంత్స్ వెళ్ళనివ్వండి, ఒక May, June కానీ సంవత్సరం 6 నెలల తర్వాత మళ్ళీ మీరు అనుకుంటారు వచ్చేసి. మంచి జరిగిన తర్వాత అనిపిస్తుంది కదా మనసులో, ఆప్క టైం అయ్యాక నా టైం వచ్చిందని. ఖచ్చితంగా ఆ ఫీలింగ్ అయితే మీరు గట్స్ ఉంటుందండి ఆప్క టైం అయ్యాగనేసి. ఓ 6 మంత్స్ వెయిట్ చేయండి. మేలో గురువు ఎంటర్ అయిన తర్వాత 6 నెలలు టైం పడుతుంది కదా ఫలితాలను ఇవ్వడానికి, అదనమాట. సో మీకు మనసు చాలా క్లారిటీగా ఉంటుందండి, ఏదో ఒక శుభకార్యం ఖచ్చితంగా జరుగుతుందండి. ఎందుకంటే ఇన్ని గ్రహాలు చంద్రుడి పైన పోవడం వల్ల మీరు డిసిజన్ని మంచిగా తీసుకుంటారనమాట. చంద్రుడు బుధుడి పైన పోతే తెలివి పెరుగుతుంది, చంద్రుడు కుదురుంటే ల్యాండ్ గురించి, చంద్రుడు శుక్రుడు డబ్బుల గురించి అన్ని మనసు క్లారిటీగా ఉంటుందండి ఈ డేట్స్లో మీకు వచ్చేసి. నెక్స్ట్ అయితే చెప్పాం కానీ గుడ్ న్యూస్, జాబు, మెట్టింగ్, మ్యారేజ్, ప్రమోషన్స్ అన్నీ ఉన్నాయండి. గుడ్ న్యూస్ రిలేటెడ్ బిజినెస్ గురించి, బిజినెస్లో గ్రోత్, ప్రాఫిట్స్ అన్ని ఏజ్ వరకు అండి. మీరు ఏ బిజినెస్ చేస్తున్నారో, ఏ జాబ్ చేస్తున్నారో, మీరు మీ మనసులో ఏదైతే ఉందో, ఈ వీడియో ఎవరో చూస్తున్నారో మీ మనసులో ఏదైతే ఉందో నాకు జరగాలని కోరుకుంటున్నారో మ్యాక్సిమం 80% వరకు మీకు జరుగుతాయండి వచ్చేసి. దాంట్లో ఎటువంటి డౌటు లేదనమాట. సో ఇదండి. సో ఫైనల్గా మకర రాశి వారు చాలా రోజుల తర్వాత వీడియో పెట్టేశాను. చూడండి వ్యూస్ తక్కువ పోతుంది, ఎందుకంటే ఆల్రెడీ కుంభరాశికి స్టార్ట్ అయిందండి. కుంభరాశి శతభిష నక్షత్రం అనేది గోచార శని జన్మజాతకంలో శతభిష నక్షత్రం వారికి ప్రయాణిస్తున్నారండి. శతభిష నక్షత్రం వాళ్ళకి ఎక్కువ సమస్యలు ఉన్నాయి. ఎట్లా సార్ ప్రూఫ్ అంటే ఫస్ట్ చార్ట్ పీపీటీ పెట్టాను కదండి, 72 కేవ్స్ ఉన్నాయన్నమాట. మన మకర రాశి 1000 మంది ఉన్నారండి, మిగతా వాళ్ళు ఎక్కడ పోయారు చెప్పండి. సో వాళ్ళందరూ బాగుంటారు అనమాట, అదే అనమాట. సో మనకు మంచి టైం వచ్చిందండి. ఎవరైతే ఫాలో అవుతున్నారో మకర రాశి వారందరికీను సో ఈ వీడియో చేసి ఈ డేట్స్ గుర్తుపెట్టుకొని మంచిదంటే అర్థం. తర్వాత ఈ గ్రహాలన్నీ మీకు 2వ స్థానం పోతాయండి, చంద్రుడి నుంచి 2వ స్థానానికి పోతాయి. కొంచెం శుక్రుడు కానీ బుధుడు కానీ కొంచెం చెప్పొచ్చు అండి, డబ్బులు ఇవ్వచ్చు అనేట్టుగా మనం చెప్పచ్చు 2వ స్థానం పోతాయి. సో నేను మెయిన్గా వచ్చేసి గోచార గ్రహాలు మన జన్మజాతకం గ్రహం అంటే చంద్రుడి పైన పోతున్నాయి కాబట్టి గ్రహానికి లింక్ ఉంది కాబట్టి ఈ ఫలితాలు చెప్తున్నాను వచ్చేసి. 2వ స్థానంలో అక్కడ ఏ గ్రహం నాకు తెలియదు కదండి మీ జన్మజాతకంలో. సో మనం మళ్ళీ మనము సొంత జాతకం తీస్తే కానీ మనకు తెలియదు అనమాట. సో ఓవరాల్గా మకర రాశి వారికి ఈ 2 నెలల్లో చాలా మంచి టైం అండి వచ్చేసి. చాలా మీ ఆలోచనలు ఎక్కువ మారుతుంటాయి, తెలివి ఆలోచనలు ఎక్కువ ఆలోచనలు వస్తుంటాయి, అన్ని దాని గురించి వస్తుంటాయండి. సూర్యుడు సంబంధించిన కారకత్వములు, బుధుడు కారకత్వము, కుజుడు కారకత్వము, శుక్రుడు కారకత్వం అన్ని ఆలోచనలు వస్తుంటాయి, అన్ని డిసిజన్స్ కరెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఆలోచన వచ్చినట్టు కొన్ని మ్యాక్సిమం జరిగిపోవచ్చు అండి జన్మజాతం ప్రకారంగా చెప్పలేము. కానీ గురువు మారిన తర్వాత అయితే ఖచ్చితంగా మీకు May 1 నుంచి అయితే మంచి న్యూస్ ఉందండి. మీరు ఖచ్చితంగా మీరు సొసైటీలో నేను కూడా ఉన్నాను అందరికీ గుర్తు చేస్తారంటే మన లైఫ్లో మంచి జరుగుతాయి కదండి, మనం నలుగురు తెలుస్తాము. సో మనకైతే మంచి టైం అయితే ఉందండి ముందైతే. సో ఈ డేట్స్ మీరు నోట్ చేసుకోండి. సో అంతేనండి. సో ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలనుకుంటున్నారో Part 1 to Part 9 వరకు యూట్యూబ్లో ఉన్నాయండి, చూసి నేర్చుకోండి వచ్చి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.